హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు మీరు ప్రయాణిస్తున్నారు కదా బస్సులో. ఉచిత బస్సు వచ్చిన తర్వాత ప్రజలకు ఏ మేరకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రజల గురించి ఐ డోంట్ నో. బట్ పర్సనల్లీ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ లేడీస్. అంటే లేడీస్ కి ఉచితంగా పెట్టారు, జెంట్స్ కి కూడా పెట్టాలి అని కొన్ని బయట వినిపిస్తూ ఉన్నాయి కదా. సో ఆ విధంగా పెడితే ఇంకెంత రష్ ఉంటుంది అనుకోవచ్చు. అది అంత డెప్త్ నాకు తెలియదు రిగార్డింగ్ బస్ ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ గురించి. అయితే నేను నార్మల్గా మంత్లీ ఒక ట్వైస్ థ్రైస్ విలేజ్కి వెళ్తున్నాం కదా. సో ఇంతకు ముందు కంటే ఇప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్. ఇప్పుడు వెళ్ళాలంటే ఒక తెలియని భయం. అంటే వర్కింగ్ ఉమెన్స్ కి ఇది మంచి ప్రాఫిట్ గా మిగులుతుంది, సేవింగ్స్ చేయడానికి వస్తుంది. స్టూడెంట్స్ కి కానీ వర్కింగ్ ఉమెన్స్ కి కానీ పెడితే బెటర్. అప్పుడు ఇది కంట్రోల్ కూడా అవుద్ది ప్రాబ్లం. అంటే గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ లేవు కదా, మరి ఏ ప్రభుత్వం బాగుందంటారు కంపేర్? బాగుంది. అంటే ఇందులో ఇంకా వేరే వేరే మహిళలకు 2500 అట్లా 6 గ్యారెంటీల పథకాలు ఇవ్వడం జరుగుతుంది కదా. 6 గ్యారెంటీల పథకాలు అనేవి పెట్టడం ఎంతవరకు న్యాయం అంటారు? అది న్యాయం అనేది నేను చెప్పలేను. ఎంత ఫ్రీ ప్రొవైడ్ చేస్తే అంత బద్ధకం. ఇప్పుడు ఫ్రీ బస్ కాబట్టి ఓ తెలియని లేజినెస్, అది చిన్న బయటికి రావడం, అది మైనస్. అంటే చాలా వరకు మహిళలు అనేది అనవసరంగా బస్సులు ఎక్కుతున్నారు అని అంటున్నారు, నిజమే అనొచ్చా? నిజమే, అది నాకు తెలుసు. ఎందుకంటే మేము చాలా ఇయర్స్ నుంచి అప్ అండ్ డౌన్ జర్నీస్ చేస్తుంటాం కదా, ఎప్పుడు ఫేస్ చేయలేదు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లమ్ ని. రీసెంట్లీ ఐ లాస్ట్ ఫోన్ ఆల్సో, సమ్వన్ స్టోలెన్ మై ఫోన్ ఆల్సో, లేడీస్ ఓన్లీ, వర్త్ ఆఫ్ 30,000 ఫోన్. Maybe that is the one of reason only.